విధంగా ఈరోజు బీజేపీ పార్టీ విజయంగా భావిస్తుంది. ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర ఈరోజు దేశానికి ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఈరోజు బీజేపీ జెండా ఎగురవేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇతర దానికి సంబంధించిన పార్టీల అనుబంధ పార్టీలు కూడా నిమరపోయే విధంగా ఈరోజు రిజల్ట్ రావడం. ఈరోజు అన్ని ఎక్స్పోర్ట్స్ కూడా ఈరోజు బార్డర్లో చూపించి బీజేపీ ఓడిపోతున్న కొన్ని ఎక్స్పోర్ట్స్ కానీ 220 పైగా ఈరోజు బీజేపీ అంటే మామూలు ఇస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఈరోజు అగ్రగామిగా నిలుస్తున్న నిదర్శనం ఈరోజు జరిగిన ఎన్నికల్లో అయితే ఎప్పుడే చెప్తున్నా దేశంలో ఈరోజు దేశం అంతా చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారు ఉండాలంటే బీజేపీ ఉండాలి. బీజేపీతోనే ఈరోజు దేశం అభివృద్ధి చేస్తుంది, ముఖ్యంగా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎన్నికల్లో నిదర్శనంగా భారతదేశం. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఉచిత హామీల పేరు మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయి చాలా ప్రచారం చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము ఇక్కడ 6 హామీలు ఇస్తున్నాం, అక్కడ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ప్రజలు మాత్రం వీళ్ళని కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఉచితము 3000 ఇస్తాడు, బస్సు ఫ్రీ అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు, అన్నీ చెప్పినా కూడా ఈరోజు వాళ్ళకు ఓటేయలేదు. అంటే బీజేపీ పార్టీ మాత్రమే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ ఉండాలని చెప్పి అక్కడ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ పట్టం కట్టిండు. దీనికి నాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమం కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న మా అధ్యక్షులు పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఒక్కసారి భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరి కోసం ఇచ్చాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఏదైతే ఉచిత హామీల పేరు మీద వాళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చలేదు. అంటే వాళ్ళు అబద్ధాల హామీలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రాంతాల వేదిక, కులాల వేదిక, మతాల వేదిక విభజించి పాలించడం అనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా ఈరోజు పట్టం పట్టినంటే బీజేపీ పార్టీ అక్కడ నిబద్ధత గల వ్యక్తులు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అంటే దేశం సురక్షితంగా ఉండడానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వం అందరూ సమర్థించారు కాబట్టి ఈరోజు ఓట్లేదు. भारत माता की जय नरेंद्र मोदी गाరి నాయకత్వం नरेंद्र मोदी गाరి नायकत्వం किशन रेड्डी गाరి नायकत्వం ఈటల గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ भारत माता की जय भारत माता की जय भारत माता जीत गया जीत गया जीत गया बीजेपी जीत गया जय श्री राम 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 अरे వెంకటరా వెంకటరు